ఇందాక వీడియోలో మనం లీనియర్ పాలినామియల్ యొక్క జీరోస్కి దాని గ్రాఫ్కి రిలేషన్ ఉన్నట్టు చూసాం. ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్కి కూడా అట్లానే ఉంటుందో లేదో చూద్దాం. ఓకేనా? క్వాడ్రాటిక్ పాలినామియల్కి కూడా అట్లానే ఉంటుందో లేదో చూద్దాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి? ఏ పాలినామియల్కి అయితే డిగ్రీ 2 ఉండిద్దో దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. క్వాడ్రాటిక్ పాలినామియల్కి జనరల్ ఫామ్ ఏంటిది? జనరల్ ఫామ్ ఏంటిది అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c వేర్ a ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ హైయెస్ట్ పవర్ 2 కాబట్టి డిగ్రీ 2 ఉంటే మనం దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. క్వాడ్రాటిక్ పాలినామియల్కి జనరల్ ఫామ్ ఏంటిది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c వేర్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇవన్నీ మనం డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అనే వీడియోలో చూసాము. ఈ కాన్సెప్ట్స్ కనుక మీకు తెలియకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకేనా? నెక్స్ట్ది ఇట్లాంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దానికి మనం చెక్ చేద్దాం. జీరోస్కి గ్రాఫ్కి ఉన్న రిలేషన్ని చెక్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4 p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4. దీని జీరోస్కి గ్రాఫ్కి ఏమైనా రిలేషన్ ఉండిద్దో లేదో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాలినామియల్కి జీరోస్ అనేవి కనుక్కుందాం. ఓకేనా? జీరోస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? జీరోకి ఈక్వేట్ చేసి ఎక్స్ యొక్క వాల్యూస్ని కనుక్కుందాం. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 4x. ఎక్స్ మైనస్ 4x అంటే 3x వస్తుంది కదా, కాబట్టి దీన్ని ఇట్లా రాసుకున్నాను. మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో నుంచి ఎక్స్ కామన్ తీయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఈ రెండు టర్మ్స్లో ఏం కామన్ తీయొచ్చు? మైనస్ 4 కామన్ తీయొచ్చు. మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అన్న అయి ఉండాలి, లేకపోతే ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అన్న అయి ఉండాలి. ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. మైనస్ 4 ఇటుపోతే ప్లస్ 4 అవుతుంది. ఇది ఒక 0. నెక్స్ట్ది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ఇటుపోతే మైనస్ 1 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అనేది ఒక 0. ఇప్పుడు దీన్ని మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు. 4ని తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది అనుకోండి. 4ని మనం 0 ఆఫ్ దిస్ పాలినామియల్ అని చెప్పొచ్చు. 4ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ చేస్తున్నాను. 4 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 4. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 3 4 12 మైనస్ 4. 16 మైనస్ 12 మైనస్ 12 మైనస్ 4 అంటే మైనస్ 16. 16 మైనస్ 16 0. ఇప్పుడు ఈ పాలినామియల్లో మనం ఎక్స్ ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి రిజల్ట్ వాల్యూ అనేది 0 వచ్చింది కాబట్టి 4ని మనం 0 ఆఫ్ దిస్ పాలినామియల్ అని చెప్పొచ్చు. అదే ఇక్కడ మనకు వచ్చిన రిజల్ట్. ఓకేనా? అట్లానే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 కూడా 0 అంటున్నాం. దీన్ని మళ్ళీ వెరిఫై చేద్దాం. ఈక్వేషన్లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 4. ఎక్స్ ప్లేస్లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు దీని వాల్యూ ఎంతో చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1. మైనస్ 3 ఇంటూ మైనస్ 1 అంటే ప్లస్ 3 మైనస్ 4. 1 ప్లస్ 3 4 మైనస్ 4. 4 మైనస్ 4 0. ఇప్పుడు ఈ పాలినామియల్లో మనం ఎక్స్ ప్లేస్లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్ట్ అనేది మనకి 0 వస్తుంది కాబట్టి మైనస్ 1ని మనం 0 ఆఫ్ దిస్ పాలినామియల్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ పాలినామియల్కి జీరోస్ ఏమేమి వచ్చినాయి? 4 వచ్చింది, మైనస్ 1 వచ్చింది. ఓకేనా? వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసి ఈ పాలినామియల్కి మనం గ్రాఫ్ గీద్దాం ఇప్పుడు. ఓకేనా? గ్రాఫ్ గీసి ఈ జీరోస్కి ఆ గ్రాఫ్కి ఏమైనా రిలేషన్ ఉందేమో చెక్ చేద్దాం. ఓకేనా? గ్రాఫ్ ఎట్లా గీస్తాం? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4. వీటికి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ రాసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
-2 అయింది అనుకోండి, y వాల్యూ ఎంత అయిందో చెక్ చేయండి. ఫస్ట్ టేబుల్ గీసుకుంటాను. x వాల్యూ -2 అయితే y ఎంత అయింది? -2 హోల్ స్క్వేర్ అంటే 4, -3 ఇంటూ -2 అంటే 6. ఇక్కడ 4 క్యాన్సిల్, ఇక్కడ మనకి రిజల్ట్ ఎంత వస్తుంది అంటే 6 వస్తుంది. ఓకేనా? మీరు కూడా చేయండి మీరు నోట్బుక్లో. ఓకేనా? నెక్స్ట్ ఇది x 1 అయితే -1 అయితే -1 హోల్ స్క్వేర్ అంటే 1, -3 ఇంటూ -1 అంటే -3 ఇంటూ -1 అంటే +3. ఇక్కడ 1 + 3 అంటే 4, 4 - 4 అంటే 0. ఓకేనా? ఇట్లా మైండ్లో క్యాలిక్యులేట్ చేయగలగాలి. నెక్స్ట్ ఇది 0 పెట్టుకుంటే మనకి -4 వస్తుంది. నెక్స్ట్ ఇది 1 పెట్టుకుంటే 1 స్క్వేర్ -3 -4. 1 స్క్వేర్ అంటే 1, 1 - 3 -2, -2 - 4 -6. నెక్స్ట్ ఇది 2 పెట్టుకోండి. ఇప్పుడు x ప్లేస్లో మనం 2 పెట్టుకున్నట్లయితే ఏమొస్తుంది? 2 స్క్వేర్ అంటే 4, 3 2s 6. అదే -6 - 4 అంటే -10, -10 + 4 -6. నెక్స్ట్ ఇది 3 పెట్టుకుంటే 3 స్క్వేర్ 9, 3 3s 9, +9 -9 క్యాన్సిల్ అయిపోయి మనకి -4 అనేది మిగులుతుంది. నెక్స్ట్ 4 పెట్టుకుంటే 4 4s 16, 3 4s 12, -12 -4 -16, +16 -16 0. నెక్స్ట్ ఇది 5 పెట్టుకుంటే 5 5s 25, 3 5s 15, 19, 25 - 19. 25 - 19 అంటే మనకి 6 వస్తుంది. ఇట్లా మనకి కొన్ని పాయింట్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు వీటిని మనం గ్రాఫ్ మీద పాయింట్అవుట్ చేసి గ్రాఫ్ గీయాలి. ఓకేనా? పెద్ద గ్రాఫ్ వచ్చేటట్టుంది. నీట్గా గీసుకుందాం, వీలైనంత నీట్గా. ఇప్పుడు ఇది ఆరిజిన్, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. x యాక్సిస్ మీద మనకి -2 నుండి 5 వరకు ఉన్నాయి కదా, కాబట్టి 1 2 3 4 5 వరకు. నెక్స్ట్ -1 -2 -3. నెక్స్ట్ ఇది y యాక్సిస్లో మనకి 6 నుంచి -6 వరకు ఉన్నాయి. సో 1 2 3 4 5 6. కింద -1 -2 -3 -4 -5 -6. ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చిన పాయింట్స్ అన్నిటినీ ఈ గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ ఇది x అనేది -2 ఉన్నప్పుడు y అనేది 6 ఉంది. అంటే x ఇక్కడ -2 ఉంటే y అనేది ఎంత ఉంది? 6 ఉందంట. ది పాయింట్ -2, 6. నెక్స్ట్ ఇది x అనేది -1 ఉంటే y అనేది 0 ఉంది. అంటే x అనేది -1 ఉంటే y అనేది 0 ఉంది. ఆ పాయింట్ ఇది -1, 0. నెక్స్ట్ ఇది x అనేది కనుక 0 ఉంటే y అనేది -4 ఉంది. x అనేది 0 ఉంటే y అనేది -4 ఉంది. x 0 y అనేది -4, 0, -4 ఈ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ ఇది x అనేది 1 ఉంటే -6 ఉంది. 1, -6. నెక్స్ట్ ఇది x అనేది 2 ఉంటే -6 ఉంది. 2 ఉన్నా కూడా -6 ఉంది. 2, -6. నెక్స్ట్ ఇది 3 ఉంటే -4 ఉంది. నెక్స్ట్ ఇది 4 ఉన్నప్పుడు 0 ఉంది. 4, 0. 5 ఉన్నప్పుడు 6 ఉంది. ఓకేనా? 5, 6. ఇప్పుడు మనకి చాలా పాయింట్స్ వచ్చినాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా పాయింట్స్ వచ్చినాయి. పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తున్నా. మనకి కర్వ్ అనేది ఈ షేప్లో వచ్చింది. ఓకేనా? మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎప్పుడు తీసుకున్నా కూడా మనకు కర్వ్ అనేది ఈ షేప్లో వస్తుంది, యూ షేప్లో. ఓకేనా? ఇక్కడ మనం నోటీస్ చేసినట్లయితే ఈ కర్వ్ అనేది x యాక్సిస్ని ఏ పాయింట్స్ దగ్గర మీట్ అయింది?
చూడండి, -1, 0 దగ్గర మీట్ అయింది. నెక్స్ట్ది 4, 0 దగ్గర మీట్ అయింది. అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఎంత? x ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా? ఈ 2 పాయింట్స్ దగ్గర కర్వ్ అనేది x యాక్సిస్ని మీట్ అయింది. ఇందాక మనకి జీరోస్ ఏమొచ్చినాయి? 4, -1 వచ్చినాయి. సేమ్ ఇక్కడ జీరోస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీట్ అయిన పాయింట్స్ కూడా అవే. అంటే ఇందాక లీనియర్ పాలినామియల్లో ఎట్లయితే జరిగిందో క్వాడ్రాటిక్ పాలినామియల్లో కూడా ఎక్కడైతే కర్వ్ అనేది x యాక్సిస్ని క్రాస్ అవుతుందో అక్కడ ఉండే దీన్ని ఏమంటారు? ఎక్స్ కోఆర్డినేటే ఈ పాలినామియల్కి 0. ఓకేనా? ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి ఇది 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది x యాక్సిస్ని. కాబట్టి దీనికి 2 జీరోస్ ఉన్నాయి. అవేంటివి? ఈ పాయింట్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్. అవేంటివి? -1, 4. ఓకేనా? ఇది అర్థమైంది కదా? నెక్స్ట్ దీని మీద ట్రై దిస్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇంకా కొన్ని గ్రాఫ్స్ చూసి ఇది అన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి వెరిఫై అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా? ట్రై దిస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ట్రై దిస్ ఏంటి అంటే, ఫస్ట్ది y ఈజ్ ఈక్వల్ టు x² - x - 6. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ కనుక్కుందాం. ఓకేనా? మనకి ప్రాసెస్ తెలుసు కదా, జీరోస్ కనుక్కోవడానికి x² - x - 6 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఈక్వల్ చేసేసి దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? +2x - 3x - 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? +2x - 3x అంటే -xగా రిజల్ట్ వచ్చేది. కాబట్టి దీన్ని ఇట్లా రాసుకున్నాను. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉండిద్ది. ఇప్పుడు ఈ రెండిట్లో ఎక్స్ని కామన్ తీస్తున్నా. x × x + 2 -3 × x + 2. ఇక్కడేమో -3ని కామన్ తీసా ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? x - 3 × x + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x - 3 అన్న 0 అవి ఉండాలి, లేకపోతే x + 2 అన్న 0 అయి ఉండాలి. అప్పుడే ప్రోడక్ట్ అనేది 0 అవుతుంది. కాబట్టి x - 3 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఈ -3ని పంపిస్తే +3 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. ఇది ఒక 0. నెక్స్ట్ది x + 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు -2 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు -2 అనేది ఇంకో 0. ఇప్పుడు ఇవి 2 జీరోస్ కాదా వెరిఫై చేయాలి అంటే, దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3² - 3 - 6, 3² అంటే 9 -9 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి పాలినామియల్ వాల్యూ 0 అవుతుంది. కాబట్టి 3 అనేది 0 ఆఫ్ దిస్ పాలినామియల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ది -2ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. -2 హోల్ స్క్వేర్ -2 -6. -2 హోల్ స్క్వేర్ అంటే 4, -+2 -6 అంటే 6 - 6 ఈజ్ ఈక్వల్ టు 0. మనం -2ని సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి ఈ టోటల్ పాలినామియల్ వాల్యూ 0 వస్తుంది. కాబట్టి -2ని కూడా మనం 0 ఆఫ్ పాలినామియల్ అంటాం. కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చిన పాలినామియల్ యొక్క జీరోస్ ఏమేంటి అని కనుక్కున్నాం. 3 - 2. ఇప్పుడు దీన్ని ప్లాట్ చేసి ఈ జీరోస్కి ఆ గ్రాఫ్కి ఏమైనా రిలేషన్ ఉందా లేదా అని చూద్దాం. ఓకేనా? దేనికి గ్రాఫ్ గీయాలి మనం? y ఈజ్ ఈక్వల్ టు x² - x - 6. దీనికి గ్రాఫ్ గీయాలి. గ్రాఫ్ గీయాలంటే పాయింట్స్ ఉండాలి కదా. ఆ పాయింట్స్ ఏంటియో చూద్దాం. y -3, x ఈజ్ ఈక్వల్ టు -3 ఉంటే y ఎంత అవుతుంది? -3 హోల్ స్క్వేర్ అంటే 9 + 3 + 3 ఎంత? 12. 12 - 6 అంటే 6 అనేది మిగులుతుంది. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు -2 ఉంటే -2 హోల్ స్క్వేర్ ఎంత? 4 + 2 6 6 - 6 0. నెక్స్ట్ది -1 ఉంటే -1 హోల్ స్క్వేర్ 1 1 + 1 2 2 - 6 -4. నెక్స్ట్ది 0 ఉంటే -6. 1 ఉంటే 1 - 1 క్యాన్సిల్, రిజల్ట్ -6. నెక్స్ట్ది 2 ఉంటే
2 స్క్వేర్ అంటే 4, 4 మైనస్ 2, 4 మైనస్ 2, 2, 2 మైనస్ 6 అంటే -4. నెక్స్ట్ ఇది 3 ఉంటే 3 స్క్వేర్ 9, 9 మైనస్ 9 అంటే 0. నెక్స్ట్ ఇది 4 ఉంటే 4 4 16, 16 మైనస్ 10, 6. ఓకేనా? ఈ పాయింట్స్ అన్నీ వచ్చినాయి మనకి. ఈ పాయింట్స్ అన్నిటిని ఇప్పుడు మనం గ్రాఫికల్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ తీసుకుందాం. 0, ఎక్స్ వాల్యూస్ -3 నుంచి +4 వరకు ఉన్నాయి. సో 1 2 3 4 5, -1 -2 -3 -4. నెక్స్ట్ ది y వాల్యూస్ 6 నుంచి -6 వరకు ఉన్నాయి. సో 1 2 3 4 5 6, -1 -2 -3 -4 -5 -6. ఓకేనా? ఇదేమో x యాక్సిస్, ఇదేమో y యాక్సిస్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వచ్చిన పాయింట్స్ అన్నిటినీ ఈ గ్రాఫ్లో రిప్రజెంట్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ది x -3 ఉంటే y అనేది 6 ఉంది. అంటే x -3 ఉంటే y అనేది 6 ఉంది. ఆ పాయింట్ ఇది -3, 6 అనే పాయింట్. నెక్స్ట్ది x అనేది -2 ఉంటే y అనేది 0 ఉంది. పాయింట్ ఇది -2, 0. నెక్స్ట్ది x అనేది -1 ఉంటే y అనేది -4 ఉంది. ఆ పాయింట్ ఇది -1, -4 అనే పాయింట్. నెక్స్ట్ది x అనేది 0 ఉంటే y అనేది -6 ఉంది. ఆ పాయింట్ ఇది x = 0, ఈ పాయింట్ ఏంటిది అంటే 0, -6. నెక్స్ట్ది x = 1 ఉంటే కూడా y అనేది -6 ఉంది. 0, -6, 1, -6. నెక్స్ట్ది x అనేది 2 ఉంటే y అనేది -4 ఉంది. 2, -4, 2, -4 అనేది ఈ పాయింట్. నెక్స్ట్ది x అనేది 3 ఉంటే y అనేది 0 ఉంది. సో 3, 0 అనేది ఈ పాయింట్. నెక్స్ట్ది x అనేది 4 ఉంటే y అనేది 6 ఉంది. 4, 6 అనేది ఈ పాయింట్. ఓకేనా? 4, 6. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ మనం జాయిన్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఓకేనా? ఇది మనకు వచ్చిన గ్రాఫ్. ఇది దేని గ్రాఫ్? x² - x - 6. ఈ పాలినామియల్ని మనం గ్రాఫ్లో ప్లాట్ చేస్తే ఇట్లా వస్తుంది. ఏ షేప్లో ఉంది? యూ షేప్లో ఉంది. దీన్నే పారాబోలా అంటాం. పారాబోలిక్ షేప్లో ఉంది. ఇప్పుడు ఇది x యాక్సిస్ని ఎక్కడ క్రాస్ అవుతుంది? -2, 0, 3, 0 ఈ 2 పాయింట్స్ దగ్గర క్రాస్ అవుతుంది. దీంట్లో x కోఆర్డినేట్ ఏంటి? x = -2. దీంట్లో x కోఆర్డినేట్ ఏంటి? x = 3. ఇక్కడ ఇందాక మనకు వచ్చిన జీరోస్ ఏంటి? x = 3, x = -2. ఇక్కడ మనకి క్రాస్ అయ్యే పాయింట్స్ ఏంటి? x = -2, x = 3. కాబట్టి మనకు వచ్చిన జీరోస్, ఈ గ్రాఫ్ అనేది x యాక్సిస్ని క్రాస్ చేసే పాయింట్స్ 2 సేమే. ఓకేనా? నెక్స్ట్ దీని మీదే ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ట్రై దిస్లో సెకండ్ ప్రాబ్లం చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇంకా కంక్లూజన్ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.